మనం ఒకసారి చూసినట్లయితే ఇందిరాగాంధీ గారు, మరి ఇందిరాగాంధీ గారు షీజ్ ఏ మాస్ లీడర్. ఒకప్పుడు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మహిళ ప్రధానమంత్రి. ఆమె తదనంతరం తన వారసుడైనటువంటి సంజయ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు. తర్వాత ఆమెకి సన్ స్ట్రోక్ తగిలి అధికారం కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరే, అఫ్కోర్స్ తర్వాత సంజయ్ గాంధీ గారు ప్రమాదవశాత్తు మరణించారు. కానీ ఇందిరాగాంధీ గారి కుమారుడు అనూహ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడంటే ఆమె ఇది ఒక ఉదాహరణ. అంత ఈజీ కాదు అని చెప్పడానికి ఇందిరాగాంధీ గారి ఎపిసోడ్ మనకు చరిత్రలో చాలా ఈజీగా కనిపిస్తుంది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారు. తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని పొందినటువంటి రాజకీయ పార్టీ అది. తన వారసుడిగా ఆయన ఎవరిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు అంటే బాలకృష్ణ గారిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు. బాలకృష్ణ గారినే ముఖ్యమంత్రిగా నెక్స్ట్ తన తర్వాత చేయాలని తాపత్రయపడ్డాడు. ఇది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే అర్థమవుతుంది. ఇది నేను చెప్పేటటువంటి అంశం కాదు. ఒక చరిత్ర 100 నిజాలు లేదా ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాశారు. దానిలో ఇది స్పష్టంగా ఉంది. దానిలో కూడా ఏమంటే బాలకృష్ణ గారిని తన వారసుడిగా ప్రకటించడానికి ఆయన తాపత్రయపడిన ప్రతి సందర్భంలోనూ అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే అడ్డుకుని దానికి అడ్డుకట్ట వేయటంలో చాలా సఫలమయ్యారు. సరే, అదొక కథ అనుకోండి. ఎందుకంటే ఈవెన్ బాలకృష్ణ గారికి కూడా వారసుడు కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఉత్సాహం లేదు. అలాంటి కుటిలమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి కూడా బాలకృష్ణ గారు కాకపోవటం, మంచివాడు అవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా ఈజీ అయింది. ఆ తర్వాత ఎపిసోడ్లో ఎన్టీ రామారావు గారి తరువాత వారసుడుగా చంద్రబాబు నాయుడు గారు అల్లుడు రావటం అనే ప్రక్రియ ఉందే, అది చాలా పెద్ద ప్రక్రియ. భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం కానీ, చంద్రబాబు నాయుడు గారి మ్యానిపులేషన్ కానీ ఇంత అంతా కాదు అనేది చాలా స్పష్టంగా చరిత్రలో అర్థమయ్యేటువంటి అంశం. అది చూసిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేటరో అందరికీ అర్థమైపోయింది. ఎనీహౌ సక్సెస్ఫుల్గా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి కొడుకులకు హరికృష్ణకు కానీ, బాలకృష్ణకు కానీ వారెవ్వరికీ కూడా ఆ వారసత్వం రాకోకుండా సక్సెస్ఫుల్గా అడ్డుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వారసుడయ్యాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని చరిత్రలో మనం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ